కార్మికులకు, మహిళలకు, రైతులకు మనకి ఇవాళ దసరా సంబరాల్లో మంచిగా అందరూ జరుపుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిఎస్టీ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషం. జిఎస్టీ వల్ల 2 స్లాబ్లు, గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లు వచ్చాయి. ఈ 2 స్లాబ్ల వల్ల చాలా మందికి వెహికల్స్ ఏమైనా కానీ కొనాలంటే, వస్తువులు ఏమైనా కొనాలంటే దాదాపుగా చాలా వరకు తగ్గుతాయి. అవి కొనుక్కోడానికి అవకాశం వచ్చింది, అవి కొనుగోలు శక్తి పెరిగేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇది ప్రభుత్వాలకు కూడా మంచి జరుగుతాయి, డబ్బులు కూడా వస్తాయి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు సజావుగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ అందరికీ తెలుసు. ఆ రోజు గతంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం అతాకుతలమైపోయింది తప్ప అభివృద్ధి శూన్యం. అరాచక శక్తులు పెరిగిపోయినా, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, పరిపాలన కుంటుపడింది. ప్రతి ఒక్కరు కూడా యోగించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఈరోజు ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక విశ్వాసం, మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 3 పార్టీల కలయికతో ఎవరు ఊహించినటువంటి మెజారిటీ సీట్లు ఈరోజు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. అదే నమ్మకంతోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకి చేరువుగా ప్రభుత్వాలు తీసుకొని వచ్చి అందరి బాగోగులు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సూపర్ 6 అనేటువంటి అంశాలన్నీ కూడా 1 by 1 టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కష్టాలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా ఒక అవగాహనతో, ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పారు, మహిళల కోసం ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆటో డ్రైవర్ సేవ అనేటువంటి కార్యక్రమం ఇచ్చి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. మన సత్యసాయి జిల్లాలో కూడా 5,720 మందికి లబ్ధిదారులు ఆటో వాళ్ళకి దాదాపుగా 8 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యంగా కదిరిపట్టణంలో కూడా చూసినట్లయితే దాదాపుగా 1,400 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా 2,15,000 రూపాయలు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పుడే చూశారు. మన నాయకుడు అక్కడ మీట్ నొక్కితే ఈ రోజు అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. అంటే గత ప్రభుత్వాల్లో అవినీతి పెంచి పెరిగిపోయేది. కానీ ఈ రోజు మారుతున్నటువంటి కాలానుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీతో ఈ రోజు ఎవరికి రావాల్సినటువంటి సొమ్ము ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లో పడతా ఉన్నాయంటే అవినీతి జరగకూడదు, స్వచ్ఛంగా ప్రజలకు అందాలా, అన్ని వర్గాల వాళ్ళకి అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతా ఉంది. మీ అందరికీ తెలుసు, పెన్షన్స్ ఇస్తున్నాం. 1వ తారీఖు వస్తేనే ఈ రోజు ఇల్లు దగ్గరికి వెళ్లి 4,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మొన్ననే అన్నదాత సుఖీభా దాదాపుగా 2 సార్లు ఇచ్చాం. దాదాపుగా ఇంకా ఫైనల్ గా కూడా ఇస్తాం. ప్రతి రైతుకు కూడా ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అవి కూడా ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం, మీ అందరికీ తెలుసు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరూ కూడా 13,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అంటే చదువుకోవాలి, చదువుకుంటే అన్ని రకాల ముందుకెళ్తారనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఆ కార్యక్రమం ఇచ్చాం. మహిళలకి ఉచిత బస్సు, అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవ, ఇక ఇంకా మ్యాక్సిమం అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. కానీ అన్ని చేసామని చెప్పడం లేదు, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా ఇచ్చి ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు అనేది
కంటిన్యూషన్ ఉంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. అదేమన్నా 19 నుండి 24లో ప్రభుత్వం మారితే చాలా నష్టపోవడం జరిగింది. అదే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 19లో కూడా అధికారంలోకి వచ్చింటే భారతదేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉండేదనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు గుజరాత్ లో చూస్తే కంటిన్యూషన్ ప్రభుత్వం దాదాపు 22 సంవత్సరాల పాలన ఏకపార్టీ పాలన కొనసాగుతున్నటువంటి సందర్భం. అంటే అక్కడ శరవేగంగా ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారం అనేది కంటిన్యూషన్ ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. దాదాపుగా 2700 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి మాల్యాల నుండి అప్ టు కుప్పం వరకు కూడా నీళ్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ప్రభుత్వంలో కనీసం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 15 నెలల కాలంలోనే రాయలసీమలో దాదాపు 2700 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. గతంలో కియా వచ్చింది. కియా వల్ల పరిశ్రమ రావడంతో చాలా మంది ఈ రోజు ఉద్యోగాలు వచ్చాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఈ రోజు ముఖ్యంగా సోలార్ ప్రాజెక్ట్ ఈ రోజు మడక్సిలకు వచ్చింది. మా రొద్దం ప్రాంతంలో కూడా 15,000 ఎకరాలు కూడా ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది. అదేవిధంగా మొన్ననే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 22,000 ఎకరాలతో లేపాక్షి అలాంటి సబ్సిడీకి సంబంధించిన ల్యాండ్స్ తో పాటు అక్కడ పారిశ్రామిక వాడను కూడా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంటు సభ్యులు బీకే పార్సారథన్న గారికి, అదేవిధంగా పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కాబట్టి అందరం మనోళ్ళే, కూటమి పార్టీల కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, ముందున్నటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, ఓనర్లు కావచ్చు, సోదరులకి, ప్రభుత్వ అధికారులకి, రవాణా శాఖ అధికారులకి, పోలీస్ శాఖకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ అందరూ కూడా సంఖ్యలతో పాటు చెప్తా వచ్చినారు. 2,90,000 మంది మన నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు ఇవన్నీ లెక్కలు చెప్తానే వస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఏమో తడబడతానే ఉన్నారు. ఏంటంటే వాహనమిత్ర అంటాడు ఆయన. ఏదైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఎండలో పోయేటప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. మనం మామూలుగా ఇంటికి పోతే పెళ్ళాన్న అమ్మను అన్నం పెట్టమంటే అన్నం పెడతారు, అడగకుండా వాళ్ళు పెట్టరు. అన్నం పెట్టమని అడగకుండానే పరమాన్నం పెట్టిండే చంద్రబాబు నాయుడు చేసిండే పథకాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? పేరు తెరకి గుర్తుపెట్టుకోండి. మీరు అన్నం పెట్టమని అడగలే, పరమాన్నం పెట్టినాడు ఆయన. గతంలో 10,000 రూపాయలు ముక్కి మూలిగి ఎప్పుడు ఇస్తాడో 3 సార్లు డేట్లు మార్చుకొని బటన్ వద్దుతా అని డేట్లు చెప్పి ఆ డేట్లు మారి అప్పులు పుట్టక ఆ డేట్కి ఏ రోజు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈ రోజున మీకు డేట్ ఆయనే చెప్పి ఆ డేట్కి మీరు ఇంకా చూసుకోమని చెప్పి ఆయనే చెప్పి అకౌంట్కి డబ్బులు వేస్తున్నాడు. అందుకే చెప్తాన్నా, అన్నం పెట్టమని అడగకుండానే పరమాన్నం పెట్టుకున్నాడు అని చెప్పేసి. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంతరం కూడా ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పి చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, గోబల్స్ ప్రచారాలు చేస్తూ మళ్ళీ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉందో ప్రజాకంటక ప్రభుత్వం, మళ్ళీ ఒకసారి ఆయన రావాలని చెప్పేసి ఆలోచనలో ఈసారి ఉన్నాడు. మళ్ళీ మామూలుగా ఆయన ప్రభుత్వం తీరేందంటే అన్ని విడతల వారిగానే ఉంటాయి. పెన్షన్ పెంచుకుంటూనే పోతాడు, 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచుతాడు. వాస్తవమా కాదా?
వాస్తవం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేస్తాను. అదే రకంగా డేట్ మామూలుగా జాబ్ క్యాలెండర్ చెప్తాడు, పోస్ట్ పోన్ చేసుకుంటూనే పోతాడు ఆయన. వాస్తవమా కాదా? ఆయన చెప్పింది మెగా డిఎస్సి చెప్పినాడు కానీ ఏది చేయలే. వాస్తవమా కాదా? దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని విడుదల వారీగా లేదు, వాయిదాల పద్ధతిలోనే ఉంది. కేవలం ఆయన చేసి అవినీతి మాత్రం హోల్సేల్ ఉంది. వాస్తవమా కాదా? గట్టిగా సపోర్ట్లు కొట్టాల. హోల్సేల్ అవినీతి ప్రభుత్వం అదైతే. కానీ ఈ ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచన చేస్తే, అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అని చెప్పేసి 16,347 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ఆ రికార్డు టైంలో పూర్తి చేసి ఒక్క అవినీతి మరక అంటకుండా అమరావతిలో కుటుంబ సభ్యులతో పాటు పిలిపించి వాళ్లకు చక్కని ఆతిథ్యం ఇచ్చి అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వంగా కాదా? ఒకసారి చప్పట్లు కొట్టి తెలియజెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. అక్కడి నుంచి మొదలు పెడితే మామూలుగా ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ నిలబెట్టుకునే ప్రభుత్వాలే తక్కువ. అటువంటిది ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రోజు నుంచి 3 నెలల కాలం ఎన్నికలు ఉందంటే, ఈ రోజు నుంచే మేము పెంచేటువంటి పెన్షన్లు డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి నెలలో 3 నెలలకు కూడా కలిపి 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. వాస్తవమా కాదా? క్యామాస్ అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే చాలా అరాచకాలు జరుగుతాయి. స్వార్థం ఉన్నటువంటి నాయకులు రాజకీయాల్లోకి వస్తే చాలా అరాచకాలు జరుగుతాయి. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత దురాశ, డబ్బు పిచ్చున్నటువంటి నాయకుడు దాదాపు ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలోనే లేడు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఈయనకి ఇప్పటికి పలుమార్లు చెప్పున్నా నేను, ఈయన కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిండవు. మనకే ఎక్కువ తెలిసింది. ఎందుకంటే ఉండేది ఒక కొడుకు. ఆయన వాళ్ళ అమ్మ డబ్బులు పీక్కుంటాడు, వాళ్ళ చెల్లెల డబ్బులు పీక్కుంటాడు. ఏదైనా మళ్ళా ఏదైనా కుర్చీకి పోటీ వస్తాడని బాబాయిని మన దగ్గర గొడ్డలు కొనుక్కొని పోయి చంపుతాడు. ఇప్పటికీ డబ్బులు పిచ్చి పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలంటున్నాడు. కానీ మన క్షేమం కోరి కాదు, ఈ రాష్ట్ర క్షేమం కోరి కాదనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన గాని, విఘ్నత గాని భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున జిఎస్టీలో పెను మార్పులు తీసుకురావడం జరుగుతోంది. మొదట్లో జిఎస్టీ తెస్తే మన రాహుల్ గాంధీ గారేమో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడా లేదా? ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్. ఆ రోజున ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, బార్డర్ దాటితే చెక్ పోస్టులు, వ్యాట్లు ఏ రేట్లో ఉంటాయో తెలియదు. ఆ రాష్ట్రంలో ఏం రేటు ఉందో తెలియదు, ఈ రాష్ట్రంలో ఏ రేటు ఉందో తెలియదు. ఇవన్నిటినీ రూపమాపుతూ 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఒక సరళీకృతమైనటువంటి ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావాలా, తద్వారా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే ఆలోచనతో చేసినటువంటి మార్పులు ఈ రోజున ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత ఇంకా మొదటి స్థానానికి ఎదగాలని చెప్పే క్రమంలో ఆయన చేసినటువంటి ఆలోచనే ఈ రోజు 2 స్లాబుల జిఎస్టీ అనేది వాస్తవమని మీరు అందరూ గమనించుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. ఒకసారి గమనిస్తే ఈ జిఎస్టీ 2.0 గతంలో 4 స్లాబుల వ్యవస్థ ఉండేది. ఈ రోజు 2 స్లాబులు మాత్రమే ఉంది. 8%, 15%, 18, 8%, 18%, 5 and 18%, 5%, 18%. దీని ద్వారా ఏ రంగానికి మంచి జరగలేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ఆఫీసర్లు ఎందుకు వచ్చిందంటే స్ప్రింక్లర్లు రేటు తగ్గినాయి. ఏదైతే డ్రోన్ల ద్వారా పంటలకి ఎరువులు వెదజల్లేటువంటి కార్యక్రమంలో ఒక్కొక్క డ్రోన్ 9,80,000 చిల్లర ఉండేది, 78,000 రూపాయలు రేటు తగ్గి 9 లక్షల రేట్ అయింది. తద్వారా నిరుద్యోగ యువత ఒక్కొక్కరు నెలకు 50 నుంచి 70,000 సంపాదించుకునేటువంటి వెసులుబాటు వచ్చింది. కొనుగోలులోనే 80,000 రూపాయలు ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల రేటు తగ్గినాయి. ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాగ సోదరులు చెప్పినారు,
వాహనదారులు ఆటో కొనాలంటే రేటు తగ్గినాయి జిఎస్టీలో. మామూలుగా పేపర్లు ఎంతమంది చదువుతారు ఇక్కడ? న్యూస్ పేపర్లు, తెలుగు న్యూస్ పేపర్లు కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు కానీ బౌద్ధిని కూడా చదివుతారు. అందుకే ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తారు నోరేసుకుని. పేపర్లు పొద్దున్నే చూస్తే మామూలుగా దసరా పండుగ మొదలైన దగ్గర నుంచి దీపావళి వరకు టీవీ రేటు తగ్గిస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా పండగకు ముందు ఈ రేటు, పండుగలో ఈ రేటు అనేసేవాళ్ళు. కానీ మీరు ఈ వారం నుంచి గమనిస్తున్నారో లేదు, జిఎస్టీ గతంలో ఉన్న జిఎస్టీకి రేటు, జిఎస్టీ 2.0కి రేట్ అని చెప్పి పేపర్లో పబ్లిష్ చేసుకుంటున్నారంటే అది నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ, ప్రజలకు మంచి చేసేటువంటి విధానం కానీ మీరు అందరూ అర్థం చేసుకోమంటాను అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినాడు. ఆ బటన్ కూడా ఎప్పుడు వస్తాడో ఏదో తెలియదు. వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడో తెలియదు. వాళ్ళకు మామూలుగా దాచిపెట్టుకునే డబ్బులు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు పాపం. 1వ తారీఖు ఉద్యోగస్తులకు ఎవరైనా ఉపాధ్యాయులు అయితే కరోనా వస్తే కాపాడుతాడనుకుంటే కనికరం లేకుండా బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినాడు. వాళ్ళకంటే అద్భుతంగా పాపం వాళ్ళని ఉపాధ్యాయులు నిలబెట్టి స్కూళ్ళల్లో బాత్రూములు కడిగించినాడు. ఇవన్నీ వాస్తవమా కావా? మర్చిపోద్దండి. ఇవన్నీ ఏం మారినారంటే ఐవార్లు తస్మాత్ జాగ్రత్త, పోలీసులు తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త, మున్సిపాలిటీ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ 1వ తారీఖున మీకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. 1వ తారీఖు జీతాలు రాక మీరు ఎక్కడైనా హౌసింగ్ లోనో లేదంటే ఇంకో సైకిల్ మోటార్ లోనో కార్ లోనో తీసుకుంటే అవి ఈఎంఐలు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు, మీ సివిల్ స్కోర్ సంకనాకపోయినటువంటి పరిస్థితులు. మర్చిపోతామని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అది కాదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రతి పెన్షన్దారుడికి 1వ తారీఖు టంచన్గా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఒకవైపున సంక్షేమము సంపూర్తిగా అమలు చేస్తూనే అభివృద్ధి కాముకుడిగా అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో కూడా 23 కోట్ల రూపాయలు గ్రామీణ రోడ్ల కొత్తగా ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, ఈ మంచి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంతలు కూర్చడానికి రోడ్ల మీద ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ మంచి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన చంద్రబాబు నాయుడు గారిది మామూలుగా దేవి శరన్నవరాత్రులు జరుగుతాయి. శరన్నవరాత్రులు అంటే 9 రోజులు ఉత్సవాలు. కానీ 10వ రోజు కూడా ఉత్సవం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఆటో డ్రైవర్ల సేవలో జిఎస్టీ 2.0తో 10వ రోజులు కూడా ఉత్సవం జరుపుతున్నారంటే ప్రజల్ని ఎంత సంతోషంగా పెట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను.